బాక్సాఫీస్ దగ్గర 11వ రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలను కన్నా మించిపోయి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల మాత్రం అనుకున్న విధంగానే పర్ఫార్మెన్స్ ను చూపెట్టింది. ఇక 12వ రోజు వర్కింగ్ డే టెస్టులోకి ఎంటర్ అయిన ఈ సినిమా మిగిలిన రోజుల మాదిరిగానే ఇప్పుడు వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ని అయితే సొంతం చేసుకుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద ప్రెసెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 60% రేంజ్ లో డ్రాప్స్ ను అటు ఇటుగా సొంతం చేసుకోగా ప్రెసెంట్ బుకింగ్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 3 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉంటే కలెక్షన్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. హిందీలో ఈ రోజు సినిమా 5 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ లలో కలుపుకొని మరో కోటికి అటు ఇటుగా షేర్ ను సినిమా సాధించవచ్చు. టోటల్ గా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 12వ రోజు మొత్తం మీద చూసుకుంటే 6 కోట్ల నుండి 6.5 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 7 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సినిమా సాధించవచ్చు. మరి ఇంతకన్నా మించి కనుక సినిమా కలెక్షన్లను సాధిస్తే వర్కింగ్ డే లో ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అంచనాలను అందుకోకుండా 6 కోట్ల లోపు వసూలను సాధిస్తే సినిమా కొంచెం స్లో డౌన్ ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు. ఇక టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 12 రోజులకు గాను సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.